ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీ అందరూ సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, ఈ రోజుతో నీకున్నటువంటి పరీక్షాకాలం మొత్తం తీరిపోబోతుంది, అలాగే నీ కళ నెరవేరబోతుంది అని బాబాగారు అంటున్నారు. మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. ఇక నీ పరీక్షాకాలం నుండి నీవు బయటపడబోతున్నావు. నేటితో నీ నిరీక్షణ ఫలించబోతుంది. ఈ సాయి మాటలను తప్పకుండా ఆలకించి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయి. చాలా రోజుల నుండి నీ సమస్యలతో సతమతమైపోతూ ఉంటున్నావు. అసలు ఈ పరీక్షలకు, ఈ సమస్యలకు అసలు అంతే లేదా బాబా అంటూ ప్రతిరోజు నన్ను నిందిస్తూ ఉన్నావు. అలాగే నాకు సరైనటువంటి సమాధానం తెలియపరచు బాబా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నావు. నా సమాధానాలు ఎన్నో రకాలుగా నీకు తెలియజేశాను. అలాగే ధైర్యంగా, నిర్భరంగా ఉండమని చెప్పి ఎన్నో రకాల సందేశాలను కూడా నీకు తెలియజేస్తున్నాను. అయినప్పటికీ నీవు మాత్రం విన్నంతసేపు మనసును కాస్త ఊరడించుకునేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ తరువాత మరలా అదే ధోరణిగా ఎక్కువగా ఆలోచిస్తూ నీ సమస్యల్లోనే మునిగిపోతూ ఉంటున్నావు. అసలు సమస్యలు నిన్నేమీ చేయలేవని చెప్పి ఎందుకు నీవు ధైర్యంగా ఉండలేకపోతున్నావు? సమస్యలు వచ్చినప్పుడు ఈ బాబా నీకు అండగా ఉన్నాడనే విషయం నువ్వు మర్చిపోతున్నావా? అలా నువ్వు మర్చిపోయినప్పుడే ఆ సమస్యల్లో నువ్వు ఇరుక్కున్నా అనేటటువంటి భావన నీకు కలుగుతుంది. కాబట్టి ఆ సమస్య నీ ముందుకు ఉన్నప్పుడు, ఆ సమస్యల్లో నువ్వు చిక్కుకున్నప్పుడు, నువ్వేమీ చేయలేనటువంటి క్షణంలో ఈ సాయి పాదాలను గట్టిగా పట్టుకో. ఆ సమస్య నిన్ను, నీ కుటుంబాన్ని ఏమీ చేయలేదు. నేను నీకు ప్రమాణం చేస్తున్నాను, నా బిడ్డలకు ఎవరికైనా సరే వారి కష్టాలు కానీ, సమస్యలు కానీ చిరకాలం వారి వద్ద ఉండిపోయే విధంగా ఏ భగవంతుడు శపించడు. వారి వారి కర్మానుసారంగా కొన్ని రోజులుగా వారు అనుభవించేటటువంటి కష్టాలు ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు అని ముగింపు ఉంటుంది. ఆ తరువాత తప్పకుండా అవి ఎలా అయితే మీ దగ్గరకు వచ్చాయో అలాగే తిరిగి వాటి దారిన అవి వెళ్ళిపోక తప్పదు. ఈలోపే మీ మనసును అల్లకల్లోలంగా చేసుకుంటూ అనవసరమైనటువంటి ఆలోచనలతో, అలాగే కనీసం ఆరోగ్యాన్ని సైతం పట్టించుకోకుండా అదే ధోరణిగా ఆలోచించడం మీ మూర్ఖత్వమే అవుతుందని ఎన్నోసార్లు చెప్పాను కదా. ఈ సాయి చేయి మీకోసం సదా అందిస్తూనే ఉంటాడు. ఎప్పుడు ఈ సాయి చేతిని మాత్రం విడిచిపెట్టవద్దు. విడిచిపెట్టినటువంటి మరుక్షణమే మీకు అంతా అల్లకల్లోలంగా మారిపోతుంది. మీరు ఉండే విపత్తుల నుండి బయటపడేటటువంటి ఎన్నో దారులు ఈ సాయి మీకు చూపిస్తూనే ఉంటాడు. మీరు ఉన్నటువంటి విపత్తు నుండి బయటపడేందుకు ఈ సాయి చేయి మీకు ఎప్పుడూ సదా అందిస్తూనే ఉంటాడు. వదిలిపెట్టకుండా ఈ సాయి చేతిని పట్టుకోండి. నమ్మకంతో, విశ్వాసంతో ఎవరైతే నా ఎడల ఉంటారో, ఎవరైతే ఈ సాయిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని విడిచిపెట్టకుండా ఉంటారో వారికి ఎప్పుడూ ఈ సాయి నీడ తోడుగా, రక్షగా ఉంటుంది. ఒక మంచి సహకారం నీకు లభించబోతుంది. నీ సాయి చేసేటటువంటి అనూహ్యమైన అద్భుతాన్ని పొందాలి అంటే నీకు నమ్మకం తప్పకుండా ఉండాలి. నీ నుండి కేవలం నేను ఏది కోరుకోను, ఒక్క నమ్మకం తప్ప. ఆ నమ్మకాన్ని నాకు ఇవ్వమని అడుగుతున్నాను. నీ ఆనందానికి అవధులు లేనటువంటి రోజులు రాబోతున్నాయి. నిన్ను ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి సంఘటన జరగబోతుంది. ఆ సంఘటనతో నీ పరీక్షాకాలం మొత్తం రద్దయిపోతుంది. నా ఆశీర్వాదం, నా రక్షణ నీకు సదా ఎల్లప్పుడూ ఉంటాయి. నా నామస్మరణ విడిచిపెట్టకుండా ఎప్పుడూ సాయి సాయి అంటూ నీ పెదవులపై ఈ సాయి నామస్మరణ చేస్తూ ఉండు. నీ మనసును స్థిరంగా ఉంచుకో. నీ మనసులో స్థిరంగా నివాసం ఉంటున్నటువంటి ఈ సాయిని ముందు తెలుసుకో. అప్పుడు నీ కష్టాల గురించి ఆలోచిద్దు గాని నన్ను పూర్తిగా నమ్ము. నీ జీవితానికి దిశానిర్దేశం చేసేది ఈ బాబానే. ఎంత కష్టమైనా నీ మార్గాన్ని నువ్వు విడిచిపెట్టవద్దు. నిన్ను అతి సులువుగా, సురక్షితంగా నీ కష్టాల నుండి బయటపడవేస్తాను. నీకు రాబోయేటటువంటి నూతన జీవితాన్ని నీ సాయి నీకు ఇచ్చే వరంగా భావించు, అదృష్టంగా భావించు. కష్ట సుఖాలను కూడా నేనిచ్చేటటువంటి వరాలుగానే స్వీకరించు. అప్పుడే నీకు పెద్ద సమస్యగా మారదు. గెలుపు ఓటములను కేవలం బహుమతులుగా మాత్రమే పొందు. అప్పుడు నీకు జీవితం అంటే కష్టం అనిపించదు. జీవితం అంటే ఎప్పుడూ అసంతృప్తి ఉండదు.
కొన్ని బాధ్యతలు పెరిగిపోవడం వలన నీకున్నటువంటి చిన్న చిన్న ఇష్టాలను కూడా నువ్వు వదిలేసుకున్నావు. ఆ సంగతి నాకు తెలుసు. గొంతు వరకు బాధలో ఉన్నావు. అయినా నవ్వుతూ అన్నీ దాచేస్తూ తిరుగుతుంటున్నావు. అందరూ నీకు కోపం ఎక్కువ, అలాగే నీకసలు ఏది కూడా చేత కాదు అన్న రీతిలో నిన్ను అవమానపరుస్తూ ఉంటారు. అయినప్పటికీ నువ్వు మాత్రం ఓర్పుతో అవన్నీ సహిస్తూ కేవలం నవ్వుతూ వారి ముందు చులకన కాకుండా సంతోషంగా ఉన్నట్లు నటిస్తూ ఉంటున్నావు. అవేమీ వారి వద్ద కానీ ఇంట్లో కానీ కోపతాపాలు ప్రదర్శించకుండా కేవలం చిన్న పిల్లాడిలా నవ్వుతూ సర్దుకొని పోతున్నావు. కానీ నా వద్దకొచ్చి మాత్రం కన్నీరు కారుస్తున్నావు. నాపై అంత నమ్మకాన్ని ఉంచినందుకు నిజంగా నీకు అభినందనలు. ఈ సాయి నీకెప్పుడు రుణపడే ఉంటాడు. నేను నీకు వెలుగు చూపిస్తానని ప్రమాణం చేస్తున్నానుగా. నీ ముందే నీతో పాటే నేను నడుస్తూ ఉంటాను. నిన్ను ఎప్పటికీ దారి కోల్పోయేటటువంటి రోజు రాకుండా ధైర్యంగా అడుగులు వేసేందుకు నా సహకారం సదా ఉంటుంది. ఇక మరొక విషయం ఏంటి అంటే, నీ కుటుంబం కోసం ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. నేను నీ కుటుంబాన్ని కూడా చూస్తున్నాను. నాకు నువ్వైతే ఒకటి, నీ కుటుంబం అయితే ఒకటా? నీ కుటుంబ సభ్యులకు ఎటువంటి హాని జరగదని నేను నీకు భరోసా ఇస్తున్నాను. ఈ చెయ్యిని నువ్వు ఎప్పుడైతే నమ్మి పట్టుకున్నావో, ఇక నీ జీవితమంతా నేను నీతో కలిసి నడిచేలానే ఉంటాను. నీకు ఎదురయ్యే సమస్యలతో, పైకి ఆ సమస్యలతో నువ్వే పోరాడుతున్నప్పటికీ, కానీ నీలో ఉన్నటువంటి ఈ సాయి నీకు ధైర్యాన్ని, అభయాన్ని ప్రసాదించి వాటితో నేనే పోరాటం చేస్తూ ఉంటాను. ఇక నీ జీవితమంతా నేను నీతో కలిసి నడుస్తానని నీకు తెలియదేమో. ఎప్పుడు నువ్వు సాయి అని పిలుస్తావో అప్పుడే నీ పక్కన వచ్చి చేరుతాను. నీకు ఎదురయ్యే సమస్యలకు కృంగిపోవద్దని మరొకసారి చెబుతున్నాను. ఇక నువ్వు బాధపడటం నేను కూడా చూడలేకపోతున్నాను. నీ తరపున నేను జాగ్రత్త తీసుకుంటానని నీకు భరోసా కల్పిస్తున్నాను కదా. ఇక నీ పరీక్షాకాలం కూడా రద్దు కాబోతుంది. నీ బాధను పూర్తిగా తొలగిస్తాను. ఆ తరువాత సంతోషంగా నీ కుటుంబంతో జీవించగలుగుతావు. మీకు ఈ సాయి తోడు ఎప్పుడు ఉంటుంది. నా భక్తుల కోసం నాపై ఎలాంటి ఇబ్బంది పడటానికైనా సరే నేను ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాను. అదే పనిగా జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు గడపవద్దు. జరగవలసినటువంటి పనులన్నీ తప్పకుండా వాయిదాలు లేకుండా ఈ సాయి జరిపిస్తాడు. కాబట్టి నీ కష్టాలను చూసి నువ్వు మాత్రం కృంగిపోవద్దు. మరొక మాట, నీకు కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా అవన్నీ కూడా నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల గురించి, సమాజం గురించి, జీవితం గురించి తెలిసేలా చేస్తాయే తప్ప నిన్ను మాత్రం అవి ఏమీ చేయలేవు. నీ సంకల్పం చాలా గొప్పది. అది తప్పకుండా విజయవంతం అయ్యేలా ఈ సాయి నిన్ను జాగ్రత్తగా అడుగులు ముందుకు వేసేలా చేస్తాడు. సంతోషంగా ఉండు. సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.